హలో గైస్, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను కేపీహెచ్బి కాలనీలోని చిల్పూరి అనే పానీపూరి బండి దగ్గర ఉన్నాను. ఈ బండి స్పెషాలిటీ ఏంటి అంటే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మంచి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఇంకా క్వాలిటీలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. రెస్టారెంట్స్ లో ప్లాటర్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా చిల్పూరి ప్లాటర్ అని ఉంటుందంట 149 రూపీస్ కి. అదేంటో లోపలికి వెళ్ళి చూద్దాం. నా ముందుంది చిల్పూరి ప్లాటర్ 149 రూపీస్ది, అండ్ నా పక్కన ఉంది నేను చెప్పా కదా బీటెక్ కుర్రాళ్ళు, వాళ్ళిద్దరు అనమాట. సో ఇది బెంజ్, అక్కడ మనీ. సో వాళ్ళిద్దరూ ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు వాటి గురించి చెప్తా ఉంటారు. నేను మాత్రం ఈ పనిలో ఉంటాను. అండ్ వీటిలో కూడా చెప్పా కదా ప్లాటర్లో ఏమేమి ఉంటాయి. ఇది పావు బాజీ, ఇది వడపావు, ఇది చాట్, ఇది దైపూరి, ఇది మసాలా పూరి. ప్లాటర్ అన్నమాట, కంప్లీట్ ప్లాటర్. ఇదంతా కూడా మహారాష్ట్ర స్టైల్. సో ఇవి రెగ్యులర్గా తింటాం కాబట్టి నేను దైపూరి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే దహి తొందరగా పాప నిలిపోతుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. దాని నుంచి వడపావు అనేది తింటాము. చలో, ఎవరు స్టార్ట్ చేస్తారండి? స్టార్ట్ చేయండి. మొత్తం మీ జర్నీ చెప్పండి, ఎట్లా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు దాకా ఎట్లా వెళ్తాను. సో మేమిద్దరము ఐటీ ఎంప్లాయీస్ అండి. సో మా ఇద్దరికి ఆ జాబ్ చేస్తూ ఈ ప్యాషన్తో ఇది మేము స్టార్ట్ చేసామండి. జాబ్ చేసే టైంలో మాకు ఒక ప్యాషన్ ఉండేది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా చేసి బయట వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇద్దామని చెప్పేసి ఒక విష్ ఉండేది. సో మా ఫ్రెండ్ మనీ, మేమిద్దరం నర్సరీ నుంచి, అంటే నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. సో ఆ టైంలో నేను నా ఒక ఐడియా చెప్పాను, మనం ఏమైనా స్టార్ట్ చేద్దాము అంటే. మేము దాదాపు ఒక 6 months బయట అంతా ఫుడ్ గురించి ఎక్స్ప్లోర్ చేసాం, ఎందుకంటే మేమిద్దరం ఫుడ్డీస్. నార్మల్లీ చాలా అన్ని ప్లేసెస్కి వెళ్ళి ప్రతిదీ ట్రై చేస్తాం మేము. సో ఒక టైంలో అయ్యేసరికి మేము ఫైనల్లీ వచ్చాము. సో మహారాష్ట్ర స్టైల్ అక్కడ ఉన్నది, మనం ఆ రుచులు ఇక్కడ తెద్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసాము. సో దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి. రీసెర్చ్ కూడా మాకు దాదాపు ఒక 4 months మేమిద్దరం దీనికోసం అంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం, ప్రతి ఒక్క స్వీట్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ ఇంకా ఒకసారి మేము మహారాష్ట్ర కూడా ట్రావెల్ చేసాము దీనికోసం అంటూ. సో అక్కడికి వెళ్ళి చూసాము. సో ఎందుకు అంటే చీప్ అండ్ బెస్ట్, అంటే ఒక ఇప్పుడున్న దాంట్లో బయట 150, 200, 300 పెడితే కానీ మనిషి కడుపు నిండా తినలేకపోతున్నాం. మన దగ్గరగా ఒక 50 రూపీస్ ఇచ్చినా కానీ ఒక మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ, ఐ మీన్ కొంచెం వర్క్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే టేస్టీగా తిందాం, మనం ఇస్తాం టేస్టీగా అనే ఒక కాన్సెప్ట్తో చాట్ అనేసి మేము అనుకున్నాం. సర్లో మళ్ళీ చాట్ అంటే ఓన్లీ చాట్లో ఇప్పుడు బయట అయితే ఓన్లీ పానీపూరి అండ్ కట్లెట్ ఉంటుంది, అది కాదు మనం. సో దానికి వడాపావ్, పావ్ బాజీ, ఇంకా అన్ని వెరైటీస్లో దాంట్లోనే చీజ్, బటర్, పనీర్, ఎవ్రీథింగ్ మేము యాడ్ చేద్దామని చెప్పేసి మేము 2020లో మేము స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసాక ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఒక 3-4 monthsలోనే మాకు సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. కరోనా సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది, సెకండ్ వేవ్. ఆ టైంలో చాలా మంది బిజినెస్ ఆపేసుకున్నారు, మాకు చాలా లాస్. కానీ స్టిల్ మేము ఆ టైంలో కూడా మా ఎంప్లాయీస్ అందరికీ మేము పేమెంట్ రెగ్యులర్గానే ఇచ్చాము. మంత్లీలో మేము 50% పేమెంట్ వీళ్ళకి ఇచ్చాము. మా దగ్గర వచ్చి పనిచేసే వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఆ పేమెంట్ కూడా ఇచ్చాము మేము. సో ఎందుకంటే మాకు ప్యాషన్, దట్ షోస్ అవర్ ప్యాషన్. వాళ్ళు ఎందుకంటే మా ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాం, అందుకే వాళ్ళు కూడా లాస్ట్ 3 years నుంచి మా దగ్గరే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు. కేపీహెచ్బి రోడ్ నెంబర్ 3లో మేము స్టార్ట్ చేసాము. అండ్ సెకండ్ వచ్చేసి కేపీహెచ్బి 6th phase స్టార్ట్ చేసాము. మళ్ళీ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 5లో స్టార్ట్ చేసాము. సో ఇదంతా కేపీహెచ్బి అని ఒక ఏరియాలోనే మేము స్టార్ట్ చేసాము. మసాలాలో వచ్చేసి మేము మా దాంట్లో ఎక్కడ టేస్టింగ్ సాల్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడమండి. రెండవది వచ్చేసి మనము వాడే మసాలాలో లైక్ కారం కానీ, గరం మసాలా కానీ మా వాళ్ళతో చేపిస్తాం మేము. స్పెషల్ మేము చేపిస్తాం, అదొక్కటే మేము యూనిక్ బయట వాళ్ళతో అనేసి. ఈవెన్ మా పానీపూరిలో వాడే మసాలా కానీ ఏదైనా కానీ బయట ఉన్న మసాలా అంటే జీరా కానీ ధనియా కానీ మేమే తీసుకొచ్చి ఫ్రై చేసి
అది తీసుకొని ఫ్రై చేస్తాము. సో రెగ్యులర్ మసాలాస్ మేము కొంటాం బయట నుంచి, కానీ స్పెషల్లీ మనము డైరెక్ట్లీ పౌడర్స్ ఏవి కొనం, తీసుకొచ్చి మనమే ఫ్రై చేసి పౌడర్స్ చేస్తాం. సో దాన్ని రేషియో అనేది మనకు తెలుస్తుంది ఎంత చేయాలి ఎంత అనేది. గరం మసాలా అయినా కానీ ఈవెన్ చాట్లో అయినా కానీ. ఇది వడపావ్, సారీ వడపావ్ కదా. అవునండి. సో ఇది వడపావ్ చూడండి, ఇది చాలా తక్కువ మంది పెడతారు చాట్ బండిలో, ఇక్కడ దొరుకుతుంది. ఆలుతో చేస్తారు. అవునండి, ఆలుతో వడ చేస్తారు. వడ పైన ఇవన్నీ మసాలాలు వేసి పైన మళ్ళీ పన్ పెడతారు. ఇది మినీ బర్గర్ అని మేము అంటాము. మినీ బర్గర్. సో కాస్ట్ కూడా 30 రూపీస్లో, మేము స్టార్ట్ చేసినప్పుడు 20 ఉంటే 30 రూపీస్లో ఒక చిన్న బర్గర్. నేను బయట చేయాలి చూడండి. వడపావ్ చాలా వరకు మీకు దొరకదు ఎక్కడ, హైదరాబాద్ చాలా రేట్ ప్లేస్లో దొరుకుతుంది. టేస్ట్ బీభత్సంగా ఉంది, నేను తింటూనే ఉంటాను, వాళ్ళు చెప్తూనే ఉంటారు. చాలా బెన్స్. ఇక్కడ వచ్చే ఇంగ్రీడియంట్స్లో ఒక పావు తప్ప పూరి తప్ప ఇంకా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇన్ హౌస్లో తయారయ్యాయండి. పాపడ్ ఒకటి వచ్చేసి, సమోసాలు, మళ్ళీ వడ, మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకా బటాని, మనము ప్రతిదీ దాంట్లో ఉన్న మసాలాస్ ఎవ్రీథింగ్ ఇన్ హౌస్లోనే వస్తుంది. సో అది మా కాన్ఫిడెన్స్. సో అది మా చేతిలోనే ఉంటుంది కాబట్టి సో టేస్ట్లో మేము కాంప్రమైజ్ అవ్వం మెయిన్లీ. సో మాకు చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఈ టేస్ట్ కోసము చేస్తారు. ఈవెన్ మాకు జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ ఉంది. ఒక్కొక్క కస్టమర్స్ ఇప్పటికి 70-75 టైమ్స్ రెగ్యులర్ రిపీటెడ్ కస్టమర్సే ఉంటున్నారు మాకు. వడాపావ్ వచ్చేసి 30 అండి, పావుబజీ వచ్చి 60, చాట్ వచ్చి 45 రూపీస్ అండి, పానీపూరి వచ్చి 20 రూపీస్కి 7 పీసెస్, అట్లా దహీపూరి మసాలా పూరి వచ్చేసి 45 రూపీస్ అండి. సో టోటల్ 8 పీసెస్ వస్తుంది. మొత్తము నార్మల్గా తీసుకుంటే 220 రూపీస్ అవుతుందండి. సో మనం ఒక ప్లాటర్ ఇవన్నీ ఇంక్లూడెడ్ అయ్యే ప్లాటర్ వస్తే మనకి 149కి వస్తుందండి. చిల్పూరి దాని గురించి చెప్పండి, అది అలా పెట్టాలని ఎట్లా అనిపించింది? సో మేము ఎప్పుడు స్టార్ట్ చేద్దామని ఒక ఐడియా వచ్చినప్పుడు పూరి, సో మనం పానీపూరి అనేది అనుకున్నాము. సో ఒక ఫంకీగా కొంచెము జనాల్లోకి రీచ్ అయ్యి ఫస్ట్ పేర్లు క్యాచీగా ఉండాలి, పేర్లో డిఫరెన్స్ ఉంటేనే జనాల్లో ఫస్ట్ రీచ్ అవుతుంది. సో మా మావాడు చిల్ అని అన్నాడు, చిల్రా మనం ఆలోచిద్దాం రా అంటే, అరే ఓకేరా చిల్ పూరిరా అనేది అట్లా వచ్చేసింది మా దాంట్లో. మావాడు ఒక హింట్ ఇచ్చిండు, నేను చిల్ పూరి అని. ఫస్ట్ ఐడియా బయట మనకు ఆల్మోస్ట్ అన్ని చాట్ బండర్స్ సిమిలర్ నేమ్స్ ఉంటాయి, ఏదన్నా వెరైటీగా పెడదాంలే అనేసి చిల్పూరి. నేను కూడా పేరు చూసే వచ్చా, ఫస్ట్ చిల్పూరి అని ఉంది, ఈ సింబల్ ఒకటి ఉంటుంది చిల్పూరి. సో చిల్ బ్రో అనే టైప్లో. సరే ఏంటి అని చెప్పి ట్రై చేశాను. వచ్చిన తర్వాత క్వాలిటీ చూసారు కదా, వివత్సమైన క్వాంటిటీ కూడా వివత్సం. సో స్పెషల్గా కావాలంటే కొంచెం బటర్ అలాంటివి కూడా యాడ్ చేసి స్పెషల్గా చేస్తారు కూడా. స్పెషల్గా అండి అన్నీ మనము నార్మల్లీ మనం చేసేది అన్ని స్పెషల్ అండి. ఇంకా జనాలకి స్పెషల్ పనీర్ ఉంది, చీజ్ ఉంది, సో బటర్లో డబల్ బటర్ ఉంటుంది మన దగ్గర. నాన్ వెజ్ తప్ప వెజ్ లో దొరికే ఇంచుమించు అన్నీ ఉంటాయండి. రైట్, కాస్ట్లీ. రైట్ గైస్, సో ఇది చిల్ పూరి స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక వెరైటీ ఫుడ్ వెళ్తాం.